హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. బాలయ్య బాబుని అభిమానించే వ్యక్తిగా దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పటి నుంచి మన వీడియోలు 3 నిమిషాలు అంటే 3.5 నిమిషం కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉండవు. మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. అండ్ బాలకృష్ణ గారి గురించి వచ్చేస్తే బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆయన అందించిన అపారమైన సేవలకు గాను, అలాగే కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను, అలాగే రాజకీయ పరంగా కూడా అన్ని రకాలుగా ఆయనకి అవార్డు రావడం జరిగింది. అండ్ అవార్డు కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అండ్ నాకేదైతే నచ్చిందంటే ఆయన అవార్డు అందుకోవడానికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక నిండు తెలుగుదనం అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది. అంత హుందాగా వెళ్ళారు బాలకృష్ణ గారు. అండ్ బాలకృష్ణ గారి గురించి పద్మభూషణ్ వచ్చింది అంటే అవార్డుకి బాలకృష్ణ గారు అలంకారం. అంత గొప్ప వ్యక్తి. మనం చాలామంది బాలకృష్ణ గారిని ట్రోల్ చేయడం కానీ చేస్తుంటాం, కానీ బాలకృష్ణ గారు చేసినంత పర్ఫార్మెన్స్ మీరు గమనిస్తే, బాలకృష్ణ గారు సినిమాల్లో పర్ఫార్మెన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండానే యాక్టింగ్ నేర్చుకోవచ్చు. బాలకృష్ణ గారు ఒక్కరే కాదు, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఈ నలుగురు గురించి ఈ సీనియర్ యాక్టర్లు చేసే పర్ఫార్మెన్స్ సింపుల్గా చెప్తాను. నేను యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అదే యాక్టింగ్ స్కూల్ అయిపోద్ది నాకు తెలిసి, ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను చెప్తున్నానంటే, మీరు ఒకసారి భైరవ దీపం సినిమా క్షుణ్ణంగా చూడండి. దాని తర్వాత ఆదిత్య 369 ఆ సినిమాని క్షుణ్ణంగా చూడండి. భైరవ దీపంలో ఒక కురూపి క్యారెక్టర్ చేస్తాడు బాలకృష్ణ గారు. ఆయనకి గోని వచ్చేసినట్టు అమ్మ చేపని తీసుకొని ఆడికి వెళ్తాడనమాట. ఆయన పర్ఫార్మెన్స్ బిగినింగ్ డేస్ ఆఫ్ ఆయన కెరీర్లోనే అంత బాగా చేశారు. దాని తర్వాత లెజెండ్ అనే సినిమాలో ఆయన చిన్న ఎక్స్ప్రెషన్లు కూడా చాలా బాగా పండిస్తారనమాట. సీనియర్లు ఊరికే ఎవరు, చాలామంది క్రిటిక్స్ కూడా సీనియర్ యాక్టర్లు యాక్టింగ్ గురించి గొప్పగా చెప్తారనమాట. ఎందుకంటే ఎంతో చూస్తుంటారు యాక్టింగ్లో వాళ్ళు. ఇంకా చిరంజీవి గారి విషయానికి వస్తే ఆపద్బాంధవుడు అండ్ రుద్రవీణ, ఇంకా స్వయం కృషి, ఇలాంటి సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి. వెంకటేష్ గారు అయితే రాజా సినిమాలో ప్రతి సీన్లో మనల్ని ఏడిపిస్తారు ఆయన పర్ఫార్మెన్స్తో. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే ఇలా వెళ్తున్నప్పుడు ఇప్పటికీ అది ప్రతి ఒక్కరికి అలా ట్రై చేయాలని కూడా అనిపించినా కూడా అది అసాధ్యం అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారి విషయానికి వస్తే అన్నమయ్య సినిమా చాలు. అన్నమయ్య సినిమాలో లాస్ట్ అంతర్యామి సాంగ్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇంత గొప్ప నటులు వీళ్ళు అప్కమింగ్ యాక్టర్స్ కానీ, కొత్తగా యాక్టింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి యాక్టింగ్ స్కూల్ అవసరం లేదు. వీళ్ళు పర్ఫార్మెన్స్లు బాగా చూస్తే చాలు, అది నా ఫీలింగ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు బాలయ్య గారు. అండ్ ఇంకా ఆయనకు పద్మవిభూషణ్, ఇంకా పెద్ద అవార్డులు కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.